వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్. పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ వినతుల పెండింగ్లపై కొత్త వలస రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ వినతులు పెండింగ్లో ఉంచడంపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శుక్రవారం కొత్త వలస తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పీజీఆర్ఎస్లో 57 వినతులు కొత్త వలస రెవెన్యూ అధికారులు పెండింగ్లో ఉంచడంపై కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంఆర్ఓ నీలకంఠరావుపై మండిపడ్డారు. పబ్లిక్ గ్రీవెన్స్లో వచ్చిన వినతులు సకాలంలో ఎందుకు పరిష్కరించడం లేదని, రీఓపెన్కు ఎందుకు అవకాశం ఇస్తున్నారని తహసీల్దార్ నీలకంఠరావుని నిలదీశారు. మండలానికి చెందిన గొర్రెపల్లి గణేష్ అనే వ్యక్తి అనేకసార్లు పబ్లిక్ గ్రీవెన్స్లో సమస్యలపై వినతులు అందించినా సమస్యల పరిష్కారం కాలేదని, రీఓపెన్కు అవకాశం ఇవ్వడంపై మండలానికి చెందిన గొర్రెపల్లి గణేష్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీ పెట్టుకోవడంతో జిల్లా కలెక్టర్ స్పందించి గొర్రెపల్లి గణేష్ను కొత్త వలస రెవెన్యూ కార్యాలయానికి పిలిపించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈసీ మా డిపార్ట్మెంట్ కాదు కదా సార్. ఈసీ ఆరు డేలు వేసుకున్నాయి సార్, బిట్లుగా డివైడ్ చేసుకున్నాయి సార్. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. ఎక్స్పీరియన్స్ చెప్పింది కూడా అదే మ్యాటర్. డీటెయిల్గా చెప్పండి, ఎవరిది టైటిల్లో ఏంటి, ఏ వ్యాపారం చేస్తారని చెప్పండి సార్. ఏమో 2009లోని అప్లైన్ సర్వే కోసం పెట్టాం సార్. బౌండరీస్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ పక్కన పాస్బుక్స్ అప్లై చేసుకుంటారు. సర్వే గారు రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో మేమే పొజిషన్ ఉన్నా అని చెప్పాం. అన్నీ అయిపోయి తర్వాత నేరుగా అప్డేషన్ ఒకటే మ్యూటేషన్ చేయమంటే లింక్ డాక్యుమెంట్ లేదని చెప్పి ఆశిస్తారు సార్. అప్పుడు 2009 అప్పుడు ఆ టైంలో లేదు సార్. తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్ దీనికోసం ల్యాండ్ గ్రావ్ అవుతుంది సార్. తర్వాత 2022లో దీనికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది తీసుకొచ్చి కన్వర్షన్ అయిపోయింది. మేము ఇప్పుడు చేసేది ఏం లేదు. కన్వర్షన్ అంటే మీ కన్వర్షన్ ఎవరు చేశారు? కన్వర్షన్ అప్పుడు రెవెన్యూ అథారిటీ చేశారు. ఎవరు అదే అప్లై చేసుకున్నారు.